ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డెవలపర్స్ ఫార్మ్. ఈరోజు ఈ వీడియోలో మనం అరేస్ అనే కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఫస్ట్లీ అరేస్ అంటే ఏంటి, వాటిని ఎందుకు యూజ్ చేస్తాం? నార్మల్గా మనం వేరియబుల్స్ని ఏదైనా ఒక డేటాని మాత్రమే ఆర్ ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. బట్ అరేస్లో ఏంటంటే మనం ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో n నెంబర్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. Here is the definition. It is used to store multiple values in a single variable. బట్ వేరియబుల్ ఏం చేస్తాము, ఒక వాల్యూకి మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఇందులో కూడా అంతే, అరే అనేది ఎలాంటి డేటా టైప్ అనేది మనం ఫస్ట్గా డిక్లేర్ చేసుకోవాలి. ఇంట్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు. ఇప్పుడు ఇంట్ అని ఇచ్చామంటే కంప్లీట్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఇంటిజర్ డేటా టైప్సే ఉండాలి. అండ్ అరే నేమ్ ఇవ్వాలి డేటా టైప్ తర్వాత, అండ్ స్క్వేర్ బ్రాకెట్స్. అండ్ అందులో మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేయడం కోసం ఈచ్ వాల్యూని కమా యూజ్ చేసి సపరేట్ చేసుకుంటాం. అండ్ వీటిని అన్నిటిని తీసుకెళ్ళి కర్లీ బ్రేసెస్లో పెట్టేస్తాం. అన్ని వాల్యూస్ కూడా సేమ్ డేటా టైప్కి సంబంధించి ఉండాలి. ఇక్కడ చూడండి డిక్లరేషన్ ఇంట్, దిస్ ఈస్ ద డేటా టైప్. అండ్ మై నెంబర్స్, ఇట్ ఈస్ ఎ వేరియబుల్. ఈ వేరియబుల్లో మనం ఒక అరేని స్టోర్ చేస్తున్నాం. అండ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఈక్వల్ టు అరే వాల్యూస్. ఇది కర్లీ బ్రేసెస్లో యూజింగ్ కమాస్ మనం వాల్యూస్ని స్టోర్ చేస్తాం. ఇప్పుడు బ్రాకెట్స్లో నేను సైజ్ ఏం డిఫైన్ చేయట్లేదు, ఇక్కడ ఏం సైజ్ ఇవ్వలేదు నేను ఇనిషియల్గా, కాబట్టి ఎన్ని వాల్యూస్ అన్నా ఇవ్వచ్చు ఈ పర్టికులర్ అరేలో కర్లీ బ్రేసెస్లో. అదే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3, 4 అలా పెట్టామనుకోండి, మనం ఎంతైతే సైజ్ ఇచ్చామో అన్ని వాల్యూసే స్టోర్ చేయాల్సి వస్తుంది. అండ్ ఎలిమెంట్స్ని, ఒక అరేలో ఉన్న ఎలిమెంట్స్ని మనం ఎలా యాక్సెస్ చేయాలి? హియర్ ఇండెక్స్ నంబర్, ఒక్కొక్క దానికి ఒక ఇండెక్స్ ఉంటుంది కదా. ఇండెక్సెస్ అనేటివి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3, ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, అలా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మై నెంబర్స్ అనే అరేలో 4 వాల్యూస్ ఉన్నాయి, 25, 50, 75, 100. ఇది 25కి ఇండెక్స్ నెంబర్ వచ్చి 0, 50కి 1, 2, 3 అలా ఇండెక్స్ నెంబర్స్. అండ్ మనకి ఒక పర్టికులర్ ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూ కావాలి అంటే ఇక్కడ మనం స్క్వేర్ బ్రాకెట్లో ఆ ఇండెక్స్ నెంబర్ ఇచ్చాము అంటే మనకి ఆ పర్టికులర్ వాల్యూ మనకి రిటర్న్ అవుతుంది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఒక అరేని డిక్లేర్ చేసుకున్నాం అండ్ ఒక పర్టికులర్ వాల్యూ 0 అనే ఇండెక్స్ దగ్గర ఉన్న నంబర్ కావాలి కాబట్టి 0 అని ఇచ్చా. ఇది అరే నేమ్ మై నెంబర్స్ అనే అరే నుంచి 0 అనే ఇండెక్స్లో ఉన్న వాల్యూ రిటర్న్ చేయమని చెప్తున్నాం. రన్ చేద్దాం. సో అవుట్పుట్ ఈస్ 25. 0 అనే ఇండెక్స్ దగ్గర 25 ఉంది కాబట్టి అవుట్పుట్ వచ్చింది. అండ్ ఒకవేళ 2 ఇచ్చాను అనుకోండి, లెట్స్ సేవ్ దిస్. ఇప్పుడు అవుట్పుట్ వచ్చేసి 75 వచ్చింది. అలా మనం ఒక అరేలో ఉన్న వాల్యూస్ని ఇండెక్స్ నెంబర్ యూస్ చేసి రిటర్న్ చేసుకోవచ్చు. అరేస్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే చేంజింగ్ అండ్ అరే ఎలిమెంట్. ఇప్పుడు నువ్వు ఒక అరేని డిక్లేర్ చేసేసుకున్నావు, అందులో వాల్యూస్ కూడా పెట్టేసుకున్నావు. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు ఏదైనా ఒక వాల్యూని చేంజ్ చేయాలి అనుకున్నావు అంటే అది ఎలా పాసిబుల్? సో హియర్ చూడండి, ఫస్ట్ ఒక అరేని డిక్లేర్ చేసుకొని అందులో మనం కొన్ని వాల్యూస్ పెట్టేసాం. బట్ నాకు ఇక్కడ 0 అనే ఇండెక్స్ దగ్గర 25 వద్దు, నాకు 33 అనే వాల్యూ కావాలి. సో వేరియబుల్ నేమ్ అలాంగ్ విత్ ఇండెక్స్ నెంబర్ అని ఇచ్చి ఈక్వల్ టు అసైన్ చేసి ఇంకో వాల్యూ ఇచ్చాము అంటే ఇనిషియల్ మనం ఇచ్చిన వాల్యూ బదులు నెక్స్ట్ ఇచ్చిన వాల్యూ అనేది రీప్లేస్ అవుతుంది. ఒకసారి చూద్దాం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, ఒక వేరియబుల్ని అరే వాల్యూస్ ఉన్నాయి, కానీ నేను 0, 1, 2 సెకండ్ ఇండెక్స్ దగ్గర 75 బదులు 6 అనే నెంబర్ పెట్టాను. ఇప్పుడు ప్రింట్ చేస్తున్నా. సెకండ్ ఇండెక్స్ దగ్గర ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు 75 వస్తుందో 6 వస్తుందో అంటే మనం లేటెస్ట్గా ఏది అప్డేట్ చేసామో అదే ప్రింట్ అవుతుంది. చూడండి 6 ప్రింట్ అయింది. నెక్స్ట్ లూపింగ్ త్రూ అండ్ అరే. ఇప్పుడు మనకి అరేలో ఒక్కొక్క వాల్యూ కావాలి అంటే ఆ వాల్యూ ఒక ఇండెక్స్ నెంబర్ ఇచ్చి మనం రిటర్న్ చేసుకుంటున్నాం. అలా కాకుండా అరే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నీకు కంటిన్యూస్గా వాల్యూస్ రిపీట్ అవ్వాలి అండ్ నువ్వు ప్రతిసారి ఇండెక్స్ నెంబర్ ఇచ్చే పని వద్దు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే లూప్స్ యూస్ చేస్తాం. అరేని డిక్లేర్ చేసుకొని లూప్ అంటే ఫర్ లూప్ యూస్ చేస్తాం. ఐ ఈక్వల్ టు 0 ఇండెక్స్ దగ్గర స్టార్ట్ చేసి లెస్ దాన్ 4 అంటే 0, 1, 2, 3 థర్డ్ ఇండెక్స్ వరకు రావాలి 4. అండ్ ఎవ్రీ టైం ఇండెక్స్ ఐ దగ్గర ఉన్న వాల్యూ ప్రింట్ చేసిన ప్రతిసారి ఐ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి, 0 తర్వాత 1, 2, 3 అలా. అండ్ దట్స్ వై ఐ హ్యావ్ గివెన్ ద ఇంక్రిమెంట్ i++ అండ్ ప్రింటింగ్ ద వాల్యూస్ %d అండ్ ఎవ్రీ వాల్యూకి అండ్ నెక్స్ట్ వాల్యూకి నెక్స్ట్ లైన్లో రావాలి ప్రతి నెక్స్ట్ వాల్యూ. సో దట్స్ వై నెక్స్ట్ లైన్ /n అని పెట్టాను.
అండ్ మై నెంబర్స్ ఆఫ్ ఇండెక్స్ I ఇక్కడ 0 1 2 3 అలా ఇంక్రిమెంట్ అవుతా వస్తుంది. లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. ఇక్కడ ఇంట్ మై నెంబర్స్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి అందులో అరేస్ వాల్యూస్ పెట్టాను. అరేలో లూప్ క్రియేట్ చేయడం కోసం ఇనిషియల్గా I అనే వాల్యూని డిక్లేర్ చేసుకున్నాను. లూప్ స్టార్ట్ చేస్తున్నాం. 0 దగ్గర స్టార్ట్ చేసి <4 ఉండాలి. ప్రతిసారి ఇంక్రిమెంట్ అవ్వాలి. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం దీన్ని. చూడండి, మనం ప్రతిసారి ఇండెక్స్ నెంబర్ ఇచ్చే పని లేకుండా ఒక లూప్ పెట్టేయడం ద్వారా కంటిన్యూస్గా వాల్యూస్ 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతా వచ్చింది. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సెట్ అరే సైజ్. మనం ఇనీషియల్గా ఎలా డిక్లేర్ చేసాం? ఇంట్ మై నెంబర్స్ ఎంటీ స్క్వేర్ బ్రాకెట్ పెట్టేసాం. దానివల్ల ఏమవుతుందంటే చాలా మెమరీ అనేది కన్జ్యూమ్ అయిపోతుంది అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ని మనం ఇవ్వచ్చు. బట్ 4 అనే సైజ్ పెట్టడం వల్ల ఓన్లీ 4 ఎలిమెంట్సే ప్రింట్ చేసుకోగలం ఒక పర్టికులర్ అరేలో. ఇప్పుడు నేను 4 పెట్టి 5 నెంబర్స్ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్ వస్తుంది. అది పాసిబుల్ అవ్వదు. సో దట్ ఈస్ ద యూజింగ్ ఆఫ్ సెట్ అరే సైజ్. ఇక్కడ స్పెషల్ కీవర్డ్స్ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ డైరెక్ట్ వేరియబుల్ క్రియేట్ చేస్తాం కదా, అరే నేమ్, అక్కడ సైజ్ డిక్లేర్ చేసుకోవచ్చు. ఎంటీ స్క్వేర్ బ్రాకెట్స్ పెడతాం కదా, ఆ ప్లేస్లో సైజ్ ఇస్తామన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చి అవాయిడింగ్ మిక్సింగ్ డేటా టైప్స్. ఒక అరేని మనం ఎలా డిక్లేర్ చేస్తాం? యూజింగ్ డేటా టైప్, ఇంటీజర్, ఫ్లోట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నువ్వు ఇంటీజర్ ఆర్ ఫ్లోట్ అని డిక్లేర్ చేసావంటే కంప్లీట్ అరేలో ఆ డేటా టైప్కి తగ్గ వాల్యూసే ఉండాలి. నువ్వు ఇంటీజర్ అని డిక్లేర్ చేసి డిఫరెంట్ వాల్యూస్ ఇలా ఫ్లోట్స్ అన్ని మిక్స్ చేసావు అంటే మనకి ఎర్రర్ వస్తుంది. అది తీసుకోదు. దట్ ఈస్ అబౌట్ అవాయిడ్ మిక్సింగ్ ఆఫ్ డేటా టైప్స్. అండ్ నీకు అరే సైజ్ ఆర్ లెంత్ కావాలి అంటే సింప్లీ యూస్ సైజ్ ఆఫ్ అనే కీవర్డ్ యూస్ చేయడం ద్వారా మనకి అరే సైజ్ వస్తుంది. సైజ్ ఆఫ్ విత్ ఇన్ పారెంథసిస్ మై నెంబర్స్. ఇప్పుడు దీనికి సైజ్ ఎంత రావాలి? 1 2 3 4 5 అనే సైజ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 5 ఎలిమెంట్స్ స్టోర్ చేస్తున్నాం కాబట్టి. దట్ ఈస్ అబౌట్ అరేస్. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేస్ ఉన్నాయి, లైక్ మల్టీ డైమెన్షనల్ అరేస్, 2 డైమెన్షనల్ అరేస్ అలా ఉన్నాయి. అవి నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. This is for only 1 dimensional arrays. I hope you understand this concept and stay tuned for next part. Thank you.